2026వ సంవత్సరం జనవరి నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి శని ద్వితీయంలోకి వచ్చాడు, తృతీయంలోకి వచ్చాడు. ఏళ్ళు నడిచిన అయిపోయింది. నవంబరు 27 వరకు కూడా శని వక్రించి బాగా ఇబ్బంది పెట్టాడు. ఈ మకర రాశి వాళ్ళ పరిస్థితి చెప్పాలి అంటే 8 సంవత్సరాల నుంచి పూర్తిగా బాగాలేదు. ఇప్పుడైనా మకర రాశిలో శని వక్రించిన శని మీనంలోకి వచ్చేసాడు, వక్రం అయిపోయింది. శని ఉండాల్సిన స్థానంలోకి వచ్చాడు. కానీ ఈ మకర రాశికి బాకీలు తీర్చుకునే పరిస్థితి మాత్రం తప్పదు. ఎట్లా ఉందంటే ఉన్నది మొత్తం కోల్పోయినారు, మళ్ళీ మొదటికి వచ్చారు. ముందు తల్లి దగ్గర పాలు తాగుతున్నారు. పాలు ఆహారం చాలక డాక్టర్ ఏం చెబుతారంటే ఏదైనా తినే ఆహారం పెట్టమంటారు. తినటం నేర్పాలి, మరి నడవటం నేర్పాలి. ఇట్లాంటి పరిస్థితి. పసిపిల్లవాడి పరిస్థితి చెప్పాలంటే మకర రాశి కనీసం 1 సంవత్సరం దాకా చాలా కష్టపడాలి. తర్వాత మాత్రం చాలా బాగుంటుంది. ఎక్కడ తొందరపాటు పనులు, మీ చేత్తో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, ఎవరికి హామీలు ఉండద్దు, జాయింట్ వ్యాపారాలు చేయొద్దు. ఉన్న దాంట్లో జీవితం గడుపుకోండి. కొంత బాగుంది కదా, ఇష్టానుసారంగా బతుకుదామని ఆలోచన చేయొద్దు. కానీ ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే శుక్రుడు ఒక్కడే బాగున్నాడు, ఏ గ్రహం కూడా బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే శుక్రుడు బాగుండటం చేత ఇంట్లో భార్య వల్ల బాగా కలిసిచ్చే లక్షణం ఉంది. చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా కొనటానికి పోతుంటే వద్దు అంటే నువ్వు చెబితే నేను వినేవాడినా, ఏమైనా సంపాదించి ఇచ్చావా, నా ఇష్టం అంటారు. అది కాదు, స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు. స్త్రీకి సక్రమంగా నిన్ను అనుసరిస్తే నువ్వు బాగుపడతావు. కానీ ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే మరి శని మాత్రం బాగున్నాడు. శని వల్ల మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది, ఇనుముకి సంబంధించిన వ్యాపారస్తులకు బాగుంది. తర్వాత చదువు కూడా మధ్యస్థంగా ఉన్నది, వ్యాపారాలు కూడా సరిగా లేవు. ఇంటికి సంబంధించిన వ్యాపారాలు బాగున్నాయి, ఇంటికి సంబంధించిన వస్తువులు మరి మెటీరియల్స్ అన్ని రకాలు బాగుంటాయి. మరి ఈ ఇంటికి సంబంధించిన మరి రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా చాలా బాగుంది. పొలాలు కానీ పొలాలు వ్యవసాయాలు కూడా బాగా లాభించేటువంటి లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. కానీ పూర్తిగా నమ్మొద్దు. వ్యవసాయదారులు పంట కోతకు వచ్చింది అంటే 1 సెకండ్ కూడా ఆగొద్దు. లేకపోతే గాలి వల్లనో వాన వల్లనో మీ పంటంతా కూడా పాడైపోయే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి పంట కోతకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే 100కి 80 వంతులు బాగాలేదు, 20 వంతులే బాగుంది. గురువు బాగాలేడు, కేతువు బాగాలేడు, రవి బాగాలేడు, కుజుడు బాగాలేడు. మరి చెప్పాలంటే పాపగ్రహాలు మరి 4 గ్రహాలు కుజుడు, రవి, రాహువు, కేతువు. ఎప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. బండి మీద వెళుతూ ఉంటామండి, చెట్టు ఉంటుంది, చెట్టు కొమ్మలు ఉంటాయి. కనీసం స్పీడ్లో వెళ్తుంటే ఆ చెట్టు కొమ్మల్లో చిన్న పుల్ల కంటికి తెలియదంటే కన్ను పోతుంది. నువ్వు కావాలని చేస్తావా, చేయవు. ప్రమాదకరమైంది కన్ను. కన్నుకి రెప్పలే కాదండి, రెప్పలకి వెంట్రుకలు సృష్టించాడు దేవుడు. ఏ దోమ లాంటిది కూడా రాకుండా అది వచ్చినప్పుడు కటికని రెప్ప దానంతా వాలిపోతుంది. అటువంటి సృష్టి భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు కంటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం. కంటిని నువ్వు కాపాడుకో అక్కర్లే, దేవుడే రెప్ప ఇచ్చాడు, రెప్ప మీద వెంట్రుకలు ఇచ్చాడు, దుమ్ము పడకుండా కాపాడుతాడు. ఒకవేళ ఏదైనా దుమ్ము పడితే కంటెంబడి నీళ్లు వాటంతట అవే వచ్చి కన్ను క్లీన్ అయ్యి మరి కొలికి పూస దగ్గరికి పడ్డ నలక కానీ దోమ కానీ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా దైవం వల్ల జరుగుతుంది. మరి ఈ పరిస్థితులు ఏమిటంటే మరి ఎప్పుడు కూడా ఏం చెప్పారంటే కంటికి తగిలే పుల్ల కాచుకొని ఉంటుంది, జాగ్రత్త అని చెప్తుంది. అట్లాగే ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే 2 గ్రహాలే బాగున్నాయి, 6 గ్రహాలు బాగాలేవు. కాబట్టి కంటికి తగిలే పుల్లని కనిపెట్టి తిరగమని అర్థం. కాబట్టి మీ జాతకంలో
ఎటువంటి నష్టం రాకుండా ఉండాలంటే జాతకరీత్యా ఆలోచించుకోవాలి. మీ ఇష్టదైవాన్ని పూజించాలి. మీ నుంచి తల్లిదండ్రులకు కానీ భార్యకు కానీ ఎటువంటి బాధ కలగకుండా ఉండాలి. మీరు ఎన్ని పూజలు చేసినా తల్లిదండ్రులకి భార్యకి బాధ కలిగిస్తే ఆ బాధ వెంటనే మీకు దెబ్బ తగులుతుంది. అది మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతివాళ్ళు కూడా మరి ఇల్లు చాలలేదనో, మీకు వచ్చే ఆదాయం చాలలేదనో, మరి వాళ్ళు అడ్డమైపోయినారనో, వాళ్ళకి పెట్టడానికి డబ్బు చాలలేదనో వృద్ధాశ్రమాలకు పంపించి, కొంతమంది డబ్బు కట్టే వృద్ధాశ్రమాలు, కొన్ని అనాథ శరణాలయాలకు పంపించి పెద్దవాళ్ళని హింసిస్తున్నారు. అది చేసినట్లయితే ఈ 12 రాసుల్లో ఏ రాశి వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది అని నేను చెప్పలేను. మీరు బాగుండాలనుకుంటే మాత్రం ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.